అమ్మా, ఈ విజయదశమి రోజున అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అందరి కష్టాలు తీరాలి. లక్ష్యం కోసం పోరాడే వాళ్ళకి విజయం దక్కాలి. సుమిత్ర మేడం గారు కళ్ళు తెరవాలి. తన ఆరోగ్యం కుదుటపడాలి. అలాగే ఆనంద్ ఎక్కడున్నా తన ఆచూకీ దొరకాలి. ఆనంద్ని దొరికేలా చెయ్యమ్మా. బాగా ఆకలేస్తుంది. రోజు ఈ టైంకి బాబాయ్ ఫుడ్ పంపించేవాడు. ఈరోజు ఎందుకు పంపించలేదు? బాబాయ్ మర్చిపోయాడా? చా, అంతా ఆ దామోదర్ అడవాళ్లే నమ్మించి చీట్ చేశాడు. 50 lakhs తీసుకుని పారిపోయాడు. వాడి వల్ల నేను క్రిమినల్ అయ్యాను. వాడు దొరికితే తప్ప నేను ఈ జైలు నుంచి బయటపడను. మమ్మీ హాస్పిటల్ పాలైంది. మమ్మీకి ఎలా ఉందో ఏమో. ఓ మై గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడి ప్లీజ్. ఏవండి? ఏవండి? ఏమైంది వసు గారు? ఆనంద్ ఫోన్ అవైలబుల్లో ఉన్నట్టు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆనంద్కి ఫోన్ చేయమ్మా. స్విచ్డ్ ఆఫ్ అని వస్తోందండి. అదేంటి? ఫోన్ అందుబాటులో ఉందని ఇప్పుడే కదా మెసేజ్ వచ్చింది. అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అవడమేంటి? ఆనంద్కి ఏదో అవసరం పడి ఉంటుంది. ఫోన్ ఆన్ చేసుంటాడు. ఫోన్ ఆన్లోనే ఉంటే దొరికిపోతానా అని మళ్ళీ ఆఫ్ చేసుంటాడు. ఇలా అయితే ఆనంద్ని పట్టుకోవడం కష్టం కదా అభి. ఆనంద్ దొరికితేనే ఈ కేసు సాల్వ్ అవుతుంది. ఆనంద్ కావాలని దాక్కున్నాడు. అలాంటి వాణ్ణి పట్టుకోవడం కష్టం. కష్టమేం కాదు వదినా. వసు గారు, నాకు ఒక హ్యాకర్ తెలుసు. ఆనంద్ ఫోన్ ఆన్ చేసి ఆఫ్ చేశాడు కదా, ఆ హ్యాకర్కి ఆనంద్ ఫోన్ నంబర్ షేర్ చేద్దాం. హలో. హలో సార్. రాజేష్, నీతో చిన్న పని పడింది. చెప్పండి సార్. నాకు కావాల్సిన వ్యక్తి ఒకరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని హైడ్లో ఉన్నారు. తను ఇందాకే ఫోన్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేశాడు. తన లొకేషన్ని ట్రేస్ చేయగలవా? తన ఫోన్ నెంబర్ సెండ్ చేయండి సార్. మీరు లైన్లో ఉండండి సార్. సార్, లొకేషన్ దొరికింది. మీ ఫోన్కి పంపించాను సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. ఓకే సార్. ఆనంద్ దొరికాడు వసు గారు. పదండి, వెంటనే ఆనంద్ని తీసుకొద్దాం. మీరొద్దు, నేను వెళ్తాను. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నేను ఆనందం తీసుకొని అక్కడికే వస్తాను. ఓకేనా? సరేనండి. నీతో నేను వస్తాను అభి. అనే వద్దు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. అవునండి, ఆల్రెడీ అఖిల్, హారిక, పిన్ని గారు ఆఫీస్కి వెళ్లారు. ఓకే అభి, ఆనంద్ దగ్గర జాగ్రత్త. తను అసలే పెద్ద క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. పర్వాలేదనే, నేను చూసుకుంటాను. వసు గారు, నా బట్టలు ఐరన్ చేసి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. అక్క, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను పావని. అమ్మా, అంతా మంచే జరిగేలా చూడు తల్లి. నిన్న మిస్ అయింది. ఈరోజు ఎలాగైనా వదిని చంపేయాలి. వదిన స్పృహలోకి వస్తే చంపడం కుదరదు. ఇదేంటి సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు వదిన చుట్టూ అష్టదిగ్బంధనం చేసింది. బాబాయ్,
అమ్మ వైషు, అమ్మకి ఎలా ఉందమ్మా? ఇంకా స్పృహలోకి రాలేదు బాబాయ్. టైం పడుతుందని డాక్టర్ చెప్పారు. అవును, ఈ సెక్యూరిటీ గార్డు సీసీ కెమెరాలేంటి? నిన్న ఇవన్నీ లేవు కదా? నీకు తెలీదా బాబాయ్? నిన్న మమ్మీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఎవరో మమ్మీ సిలిండర్లో పాయిజన్ ఎక్కించాలని చూశారు. లక్కీగా అప్పుడు అభి గారు వసు గారు హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళు డాక్టర్ అలర్ట్ అయ్యేసరికి మమ్మీని చంపాలనుకున్న హంతకుడు పారిపోయాడు. అప్పుడు మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఇదంతా మీకు తెలీదా బాబాయ్? ఆ, ఆ, ఇక్కడే ఉన్నానమ్మా. టీ తాగడానికి 2 నిమిషాలు అలా పక్కకెళ్ళాను. ఈలోపు ఇలా జరిగిపోయింది. దేవుడి దయ వల్ల మమ్మీకి ఏం కాలేదు. దేవుడి దయ కాదు బాబాయ్, అభి గారు వసు గారి వల్ల అమ్మకేం జరగలేదు. వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఈ సెక్యూరిటీ గార్డులు సీసీ కెమెరాలు ఫిక్స్ చేయడం ఇదంతా అభి వసు గార్ల వల్లే. మమ్మీ సేఫ్టీ కోసం ఈ ఏర్పాట్లు చేశారు. అవన్నీ ఈ ల్యాప్టాప్ లో చూడొచ్చు. ఇది వాళ్ల పనా? ఛ, ఇన్ని ఏర్పాట్లు చేస్తే వదిన ఎలా చంపాలి? వసు గారికి బెయిల్ రావడం చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. వసు గారు అభి గారు లేకపోతే మమ్మీ ఏమయ్యేదో. అన్నట్టు అన్నీ గురించి ఏమన్నా తెలిసిందా బాబాయ్? మమ్మీని చూడటానికి కూడా రాలేదు. బాబాయ్ బాబాయ్, ఏంటమ్మా? అన్నయ్య ఎక్కడున్నాడు? పోతాడంలో. ఏంటి? అదేనమ్మా, అన్నయ్య పాతాళంలో ఉన్నా నేను తీసుకొస్తాను అంటున్నాను. నువ్వేం టెన్షన్ పడకు, అమ్మ దగ్గరుండు, అంతా నేను చూసుకుంటాను. రే అభి, వసే వసు, ఇంకా ఎన్నిసార్లు నాకు అడ్డుపడతారు? ఎన్నిసార్లు నా ప్లాన్లు నాశనం చేస్తారు? మిమ్మల్ని వదిలిపెట్టను. ఫుడ్ డెలివరీ బాయ్ ఇంకా రాలేదేంటి? నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కాబట్టి లొకేషన్ ట్రేస్ చేయలేకపోతున్నాడా? ఫోన్ ఆన్ చేస్తే పోలీసులు ట్రేస్ చేస్తారేమో. ఏం చెయ్యాలి? డోర్ లాక్ చేసి ఉందేంటి? ఆనంద్ ఇక్కడే ఉన్నాడని హ్యాకర్ పంపించిన అడ్రస్ ఇదే. ఇంటికి తాళం వేసి ఉందంటే ఆనంద్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడా? ఆనంద్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఆనంద్ని ఎలా పట్టుకోవాలి? కస్టమర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? డెలివరీ అడ్రస్ ఇదే. ఇంతకు కస్టమర్ ఎక్కడున్నాడు? డెలివరీ బాయ్ వచ్చాడు. ఓ, అతనే కస్టమర్ అయి ఉంటాడు. హలో బాబు, ఇటు. హే బాబు, వెనక నుంచి రా. థ్యాంక్స్ బ్రో. ఫోన్ ఆఫ్ చేశారేంటి సార్? స్విచ్ ఆఫ్ అయింది. తీసుకోండి సార్. థ్యాంక్స్ బ్రో. వెల్కమ్ సార్.
ఫస్ట్ అన్నం తిను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? బాగా ఆకలిగా ఉన్నా. ముందు అన్నం తిను, తిన్నాక చెప్తాను. నీతో పోలీసులు వచ్చారా? లేదు, నేను ఒక్కడనే వచ్చాను. ఎందుకు వచ్చావు? అన్నం తినమని చెప్పాను కదా. నిన్ను చూడగానే ఆకలి చచ్చిపోయింది. హాస్పిటల్లో మీ మదర్ కూడా చావు బతుకుల్లో ఉన్నారు. ఏమంటున్నారు? నువ్వు చేసిన పనికి మీ మదర్కి సివియర్ స్ట్రోక్ వచ్చింది. వెంటిలేటర్స్ పైన ఉన్నారు. స్పృహ వస్తే కానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్ చెప్పారు. మీ సిస్టర్ వైషు మీకోసం కంగారు పడుతున్నారు. నువ్వు బయటికి రావాలనంద్. మమ్మీ, ఇదంతా నా వల్లే. నేను చేసిన తప్పు వల్లే మమ్మీకి స్ట్రోక్ వచ్చింది. మమ్మీకి ఏదన్నా అయితే వయసు నన్ను క్షమించదు. డాడీ కూడా లేడు. మీ మమ్మీకి ఏం కాదా ఆనంద్? నువ్వు వస్తే మీ మమ్మీ రికవర్ అవుతారు. నీకోసమే మీ మమ్మీ వైషు బెంగ పెట్టుకున్నారు. నువ్వు ఇలా దాక్కోవడం కరెక్ట్ కాదు. నేను బయటకు వస్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. ఒక ఎదవ చేసిన ఫ్రాడ్ వల్ల నేను ఇరుక్కుపోయాను. పోలీసులు నిన్ను పట్టుకోరు. నువ్వు చేసిన తప్పుని మా మిస్సెస్ వసు గారు తన మీద వేసుకొని అరెస్ట్ అయ్యారు. పోలీసుల దృష్టిలో నువ్వు నేరస్తుడు కాదు. ఈ కేసుతో నీకు మీ మమ్మీకి ఏ సంబంధం లేదు. నేను చేసిన తప్పుని వసు గారు తన మీద వేసుకొని అరెస్ట్ అవ్వడం ఎందుకు? సుమిత్ర మేడం గారంటే వసు గారికి చాలా గౌరవం. మేడం గారి గౌరవాన్ని, ప్రాణాలని కాపాడడం కోసం వసు గారు నేరం తన మీద వేసుకున్నారు. నిన్ను కాపాడడానికి నేనొచ్చాను. ఏయ్, ఏంటి అమ్మా అమ్మా? నిజంగానే మాకు అక్కవైపోయావు అనుకుంటున్నావా? ఇది మా ఫ్యామిలీ. నువ్వు జస్ట్ ఆఫీస్ స్టాఫ్ మాత్రమే. వీడి చేసిన తప్పు కదా అమ్మా. మన దగ్గర పనిచేస్తున్న ఈడియట్ నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఏంట్రా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? వీళ్ళతో డిస్కషన్ ఏంటి బాబాయ్? ఈ ఇద్దరిని ఆఫీసులో నుంచి మెడబెట్టి బయటికి గెంటేద్దాం. నేను మిమ్మల్ని వసు గారిని ఎంతగానో అవమాని వసు గారు, అమ్మకింకా స్పృహ రాలేదు. భయంగా ఉంది. అమ్మకేం కాదమ్మా, తప్పకుండా అమ్మ స్పృహలోకి వస్తుంది. నిన్ను ఆనందని వదిలేసి అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఎందుకు వచ్చావు? మా వదిన్ని ఏం చేయాలని వచ్చావు?
బాబాయ్, వసు గారిని ఏమనొద్దు. నీకు తెలీదు వైషు, తన వల్ల ఇదంతా నమ్మించి మోసం చేసింది. ఆ నమ్మక ద్రోహం తట్టుకోలేకే వదినికి హార్ట్ అటాక్ వచ్చింది. తను అమ్మని చంపాలనుకుంటుంది. మన కుటుంబాన్ని సర్వనాశనం చేసి మన కంపెనీని సొంతం చేసుకోవాలనుకుంటుంది. చేటరమ్మ, తను క్రిమినల్, హంతకురాలు. షట్ అప్. ఇంకొక మాట నా వైఫ్ గురించి మాట్లాడితే నాలుక కోసేస్తాను. అన్నయ్య, వైసు, అన్నయ్య, ఏంటన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకా కళ్ళు తెరవలేదు. ఏమైపోయావు? సారీ వైసు, ఐఎమ్ రియలీ సారీ. సారీ మమ్మీ, ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ రియలీ సారీ. నువ్వేం తప్పు చేసావు ఆనంద్? తప్పు చేసింది ఈ వసు గారు. తనే ఒప్పుకుంది. లేదు బాబాయ్, నా కోసం మమ్మీ కోసం వసు మేడం ఈ కేసు తనపై వేసుకున్నారు. సారీ మేడం, మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. అభి సారు మీరు ఎంత మంచివారో తెలియక మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. నా కోసం మీరు అరెస్ట్ అయ్యారు. లైఫ్లో మిమ్మల్ని నేను మర్చిపోలేను. మీ పట్ల నేను ఎన్ని తప్పులు చేసినా మీరు నన్ను క్షమించారు. నువ్వంటే మాకు కోపం లేదు ఆనంద్. మాకు మీ అమ్మగారంటే చాలా గౌరవం. ఆవిడ చాలా గొప్ప మనిషి. ఆవిడ నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. వీళ్ళు ఆనంద్ని కూడా మార్చేశారా? ఆనంద్ అప్రూవర్గా మారితే నా పరిస్థితి ఏంటి? ఆనంద్ నా పేరు బయట పెడతాడు. అసలేం జరిగింది ఆనంద్? ఇంత పెద్ద క్రైమ్లో నువ్వెలా ఇరుక్కున్నావు? అదంతా మీకు అనవసరం. మేము చూసుకుంటాం. ఇక మీరు వెళ్ళొచ్చు. లేదు బాబాయ్, అభిరామ్ గారు వసు గారు ఉండాలి. వీళ్ళ వల్లే మమ్మీ సేవ్ అయింది. వీళ్ళ వల్లే ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడతాను. నీకు తెలీదు ఆనంద్, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. వీళ్ళని నమ్మకపోతే ఆ దేవుణ్ణి కూడా నమ్మలేను బాబాయ్. మమ్మీకి కూడా వీళ్ళంటే నమ్మకం. ఇప్పుడు వీళ్ళే నా ధైర్యం. నేనున్నాను కదా ఆనంద్, నిన్ను నేను బయటపడలేనా? మీరు మాకు చాలా హెల్ప్ చేశారు బాబాయ్, కానీ ఇప్పుడు వీళ్ళే హెల్ప్ చేయాలి. నేను ఈ క్రైమ్లో ఇరుక్కోలేదు సార్, ఇన్వాల్వ్ అయ్యాను. ఓన్గా బిజినెస్ చేయాలని మమ్మీకి తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్పై మమ్మీ సంతకం పెట్టి 50 lakhs ఫైనాన్స్ తీసుకుందాం అనుకున్నాను. ఆనంద్, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. అన్నయ్యని చెప్పనివ్వండి బాబాయ్. అసలు ఇలా చేయమని నీకెవరు చెప్పారు ఆనంద్? అది చెప్పు ఆనంద్, నీ చేత ఇవన్నీ చేయించింది ఎవరు? నీ వెనక ఎవరున్నారు? ఇదంతా నాతో చేయించింది
నాకు తెలిసిన వాడే మేడం. నాకు బాగా కావాల్సిన వాడే. నన్ను నమ్మించి చీట్ చేశాడు.